అయ్యా వికలాంగుల కోట కింద ఫంక్షన్ శాంక్షన్ చేసింది గవర్నమెంట్, కానీ ఆఫీస్కి వెళ్తే శాంక్షన్ అవ్వలేదంటున్నారయ్యా. మీరందరికీ సాయం చేస్తారంటే నాకు కూడా కాస్త చేసి పెట్టండి అయ్యా. ఏంటి అందరూ గుసగుసలు? అసెంబ్లీలో ఎవరెవరు కొట్టుకున్నారేంటి? భయ్యా నువ్వు ఆర్ఎండ్ మినిస్టర్ చేత కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టించావు కదా, 2 కోట్ల లాభం వచ్చిందట. వెరీ గుడ్. నేను స్పెషల్ గా నవ్వించడానికి వచ్చాడు. సార్ మీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. ఏదో నా తృప్తి కొద్దీ ఇద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ నో అనొద్దు. మీరు కూడా నో అనకుండా ఆ డబ్బు ఏ ఊరన్నారు? జడ్చర్ల సార్. ఆ పక్కన పాలమూరు ప్రజలు పంటలు లేక జీవన ఉపాధి లేక వలసలు వెళ్ళిపోతున్నారు. అక్కడ తాగడానికి నీళ్లు లేవు, ఉండటానికి గృహాలు లేవు, వ్యవసాయానికి సరైన వనరులు లేవు. ఈ ప్రాబ్లమ్స్ ఏ ఒక్క ప్రాబ్లం అయినా ఈ డబ్బుతో సాల్వ్ చేయండి. కొన్ని కుటుంబాలన్నా బాగుపడతాయి. ఆ ప్రాంత ప్రజలు మీకు రుణపడి ఉంటారు. కొత్తగా జాయిన్ అయ్యారా? అవును. హాయ్, ఐఎమ్ ఆశా. హాయ్, ఐఎమ్ రాజేశ్వరి. నైస్ మీటింగ్ యూ. సూరిబాబు, ఈ ఏడాది నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చస్తారా? నువ్వు అందం తక్కువైనా ఆడపిల్ల అయితే చాలరా. హలో హలో ఏమండి, 1 minute అండి. చెప్పినందుకే ఫాలో అవుతున్నాడంటే. హలో, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు? అతను ఎవరో నాకు తెలీదు. 3 రోజుల నుంచి ఫాలో అవుతున్నాడు. సరే మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. అలాగే. ఏమండి ఒక్క నిమిషం. అమ్మాయిని టీచ్ చేయడానికి వచ్చావా? హాల్ టికెట్ ఏదమ్మా? హాల్ టికెట్ ఎక్కడో మిస్ అయింది మేడం. హాల్ టికెట్ లేని ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. నేను 3rd ఇయర్ స్టూడెంట్ మేడం. నాకు తెలుసమ్మా, ఐ కాంట్ హెల్ప్. నెక్స్ట్. అదండి జరిగింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏమండి ఇదిగోండి హాల్ టికెట్. హాల్ టికెట్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఫీలింగ్స్ తర్వాత ముందే ఎగ్జామ్ రాయండి. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. గో గో. ఊరుకోమ్మా. ఇచ్చే తెచ్చానండి. ఊరుకోనా? ఊరుకో ఊరుకోనా? ఊరుకో. దేవుడా గుడ్ మార్నింగ్. ఊరుకోమ్మా. నా దేవుడి ప్రసాదం వచ్చిందండి. తీసుకురావద్దంటే తీసుకొచ్చావు. ఏమండి పిల్లలు ఏడుస్తాండి ఏంటండి? ఇటువంటి ఒకసారి ఏంటండి? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేవుడికి చెప్పండి. మీ అవసరాలే కాదు, బిడ్డ అవసరాలు కూడా చూడండి. బయటకు వచ్చేటప్పుడు చుడిదార్లో కాదు, చీరలో రండి. ఏమండి మీ పేరు? సూరిబాబు, సీఎం దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తాను. ఏమండి సూరిబాబు గారు, ఇందాక ఆవిడతో చీరలో ఉన్న నమ్మతనాన్ని చాలా గొప్పగా చెప్పారండి. బై ద వే, ఐమ్ రాజేశ్వరి. మీకు ఫోన్ చేసిన సూరిబాబు నేనేనండి. సీఎం పేషీలో పనిచేస్తుంటాను. అయితే నేనెవరో మీకు తెలుసు కదా? హాల్ టికెట్ చూసే వరకు తెలీదు, ఆ తర్వాత తెలుసుకున్నాను. నాకు సాయం చేసింది మీరే అని ఎందుకు చెప్పలేదండి? అందులో చెప్పేదే ఉందండి. మీకు చదువుకోవాలనుంది, హెల్ప్ చేశాను. చాలా థ్యాంక్స్ అండి. నా చదువు మధ్యలో ఆగకుండా చాలా హెల్ప్ చేశారు. దేవుని ప్రసాదం బాగా వర్కౌట్ అయింది. హంసనందిని. నేనే సార్. సీఎం గారి విజిటర్స్ లిస్ట్ లో మీ పేరు ఉంది. విషయం చెప్పండి. నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ పోయాయండి. ఎస్ఐ సెలక్షన్స్ లో అన్ని టెస్టుల్లోనూ సెలెక్ట్ అయ్యాను. డూప్లికేట్స్ ఇచ్చేలోపు పోస్టింగ్ ఆపొద్దని సీఎం గారిని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. పోలీస్ జాబ్ కి అప్లై చేసిన మీరు అంత ఫూలిష్ గా సర్టిఫికెట్స్ ఎట్లా పోగొట్టుకున్నారు? నేను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి
back, step back. Go ahead, go ahead, go ahead, go ahead, go ahead. అత్తయ్య చూడరా చూస్తుంటే స్వర్గం కనిపిస్తుంది. Won't you give me that beat back? I got a fever, I got a fever, హాయ్, నీ పేరేంటి? ప్రవీణ్. ప్రవీణ్, నైస్ నేమ్. థ్యాంక్ యూ. వీడియో బాగా తీసావా? నన్ను అందంగా తీసావా? సూపర్. మొత్తం కవర్ చేసావా? మొత్తం. ఇంకా అందంగా తీస్తావని అందుకే పిలిచా. బాగా షూట్ చేసుకో. ఓ ఈ ఛాన్స్ వాడు ఒక్కడికేనా? పదండ్రా. కోక్ తాగుతావా? ఇప్పుడు హ్యాపీనా? దా ఓ ముద్దిస్తాందా? కాబోయే పెట్టుకుంటారా? ఎస్ఐ ట్రైనింగ్ కి నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానా అని అనుకున్నాను. మీటర్ కట్ చేస్తా. జాబ్ కన్ఫర్మ్ రా, డౌటే లేదు. అన్ని టెస్టులు పాస్ అయితే సరిపోదు. ఎస్ఐ ఉద్యోగం కావాలంటే ఈ సర్టిఫికెట్లు కూడా కావాలి. వాళ్ళ నాన్న కమిషనర్ అమ్మా, ఆధారంతోనే వాడు అలా రెచ్చిపోతున్నాడు. నేను సీఎం గారికి చెప్తానండి. అబ్బా నాకు ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతావు, నన్ను మనశాంతిగా ఉండేవి కదా. చూడమ్మా నీ గురించి చెప్పినాడు, ఆ జిరాక్స్ ఉన్నాయన్నావు కదా, అవి తీసుకెళ్లి సబ్మిట్ చెయ్యి. ఆ తర్వాత డూప్లికేట్స్ ఇస్తారు. చెప్పాను కదమ్మా, సబ్మిట్ చెయ్యి. అదేంటి సార్, మీరు తలుచుకుంటే ఈ ఉద్యోగం పెద్ద. ఏమయ్యా ఈ ఆఫీసులో నీ ఉద్యోగం ఏంది? మీ సెక్రటరీ సార్. కదా అదొక పెద్ద పోలీస్ ఆఫీసర్ కొడుకులు కొట్టింది. అసలు ఎలక్షన్లు వస్తున్నాయి, ఆతో గిక్కుంటే మన పని ఇంతే. ఎల్లు చూస్తామైంది, రికమెండేషన్లు తీసుకొస్తాడు. రికమెండేషన్లు ఏంట్రా వేసే ముందు జాతకం చూసుకోవాలా? వేయరా. అదెవరితో రిపోర్ట్ చేస్తే మన తమ్ముడిని ఎవడో కొట్టడం ఏంట్రా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఎన్ని రోజులైనా ప్రతీకారం తీర్చుకోకపోతే మన ఫ్యామిలీ పవర్ ఏమైపోతుంది? కొట్టినప్పుడు ఎవరు చూశారు? వీడియోనా గణేష్. నమస్కారం అండి. ఎవడో కొడుతుంటే చూడ్డానికి మిమ్మల్ని పనిలో పెట్టాను. ఎవడ్రా మన తమ్ముణ్ణి కొట్టింది? సీఎం ప్రైవేట్ సెక్రటరీ అన్నా. తమ్ముడు ఏమైందిరా? నువ్వెందుకురా తలదించుకుంటున్నావు? నిన్ను కొట్టించిన దాన్ని ఏదైనా చెయ్యి, లేకపోతే ఇంకేదైనా చెయ్యి. దాన్ని వదలొద్దు. ఎవరు మీరు? ఏం కావాలి? ఎవరు? నేనమ్మా వాటని. ఏంటి మేడం? ఏం లేదు, ఒక్కదానివే ఉన్నావు కదా, ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చాను. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం.
మీ చెల్లెలు నాతో పాటే ఉండమ్మా అంటే లేదని నా కాన్సన్ట్రేషన్ పోతుంది. హాస్టల్లోనే ఉండి చదువుకుంటాననే అదండి జరిగింది. వార్డెన్ గారు చెప్పండి, ఈ ఘోరం ఎలా జరిగింది? 1-2 సార్లు చెడు తిరుగులు తిరుగుతూ పట్టుపడింది. హాస్టల్ నుంచి పంపించేస్తానని వార్నింగ్ ఇచ్చాను, అయినా వెళ్ళలేదు. ఆ అమ్మాయి ఒట్టి తిరిగిపోతూ. ఊరుకో. రేయ్, రేయ్, నేను సీఎం గారితో మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏదో చేస్తాను. నా మాట సార్ సార్ ఈ కుర్రాడు ఇంకొక 5 కలిసి రాత్రి 10 గంటలకు ఒక బ్లాక్ కార్లో మా హాస్టల్ బయట ఉండడం నేను చూశాను సార్. నువ్వు చూసిన వీడినేనా? నరేంద్ర